ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఒక అడవిలో సింహం ఓ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు ఒక పాత జ్యోతిష్కుడు అక్కడికి వచ్చారు. ఆయన సింహం వైపు చూస్తూ, రాబోయే 2 రోజుల్లో నీ జీవితంలో శుభం, ఆ శుభానికి తోడు కొన్ని పరీక్షలు కూడా వస్తాయి అని అన్నాడు. సింహం ఆశ్చర్యపోయింది. నాలాంటి బలమైనది, శక్తివంతమైనది ఏ పరీక్షలు ఎదుర్కోవాలి అని అనుకుంటుంది. అదే కథ ఇప్పుడు సింహరాశి వారి జీవితంలో కూడా జరగబోతోంది. నవంబర్ 18, 19 తేదీలు శుభం కూడా ఇస్తాయి. స్మార్ట్గా, జాగ్రత్తగా ఉండమని సూచనలు కూడా ఇస్తాయి. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సింహరాశి ఈ రాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారిని సింహరాశి వారి క్రింద పరిగణించబడతారు. ఇక సింహరాశి లక్షణాలు ఈ కథలో ఎందుకు ముఖ్యం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎక్కడ ఉన్నా మీరే అన్నిటినీ లీడ్ చేస్తారు. మీ మాట, మీ హావభావాలు కూడా శక్తివంతంగా ఉంటాయి. మీరు కరెక్ట్ అంటే కరెక్ట్, తప్పైతే తప్పు అనే నేరుగా చెప్పే స్వభావం కలవారు. పెద్ద హృదయం, కానీ గాయపడితే వెంటనే స్పందించే నైజం కూడా ఉంటుంది. ఏ పని మొదలెడితే చివరి వరకు చేసే పట్టుదలగా ఉంటారు. ఈ లక్షణాలే ఇప్పుడు ఈ 2 రోజులలో మీ జీవితానికి దారి చూపబోతున్నాయి. నవంబర్ 18, 19 మీ జీవితంలో ఏం జరుగుతుంది? ముందుగా కుటుంబంలో శుభవార్త. పెద్దల నుండి లేదా బంధువుల ద్వారా ఒక మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఆత్మీయత, శాంతి, ఆనందం కూడా పెరుగుతుంది. ఏదైనా పెండింగ్లో ఉన్న చిన్న పని పూర్తవుతుంది. ఇక ఉద్యోగం, వ్యాపారంలో ఎదుగుదల. మీరు చేస్తున్న పని మీద పై అధికారుల దృష్టి పడుతుంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి కూడా ఎదురవుతారు. వ్యాపారం చేస్తే కొత్త కస్టమర్ లేదా కొత్త అవకాశాలు కూడా వస్తాయి. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ముందు అడుగు వేసే ధైర్యం కూడా వస్తుంది. ఇక ఆర్థిక స్థితి మెరుగుపడే సూచనలు. డబ్బు నిలిచిపోయి ఉంటే అది కూడా రావాల్సిన ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎవరో ఇచ్చిన మాట కూడా మీరు నిలబెడతారు. అనుకోకుండా ఒక చిన్న లాభం కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక సంబంధాల విషయంలో పాజిటివ్ మార్పులు. కొంతకాలంగా ఎవరికైనా టెన్షన్ ఉంటే ఇది కలిగే సమయం, అంటే తొలగిపోయే సమయం అన్నమాట. అనార్థాలు కూడా శాంతిస్తాయి. ఎవరో మీపై నమ్మకంతో ముందుకు వస్తారు. ఇవన్నీ శుభ సూచనలు అయితే కొన్ని అపసూచనలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కోపం, అసహనం ఎక్కువయ్యే అవకాశం. చిన్న విషయంలో కూడా రెచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. ఎవరో మీ మాటను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ 2 రోజుల్లో నిశ్శబ్దమే మీకు ఆయుధం. ఇక ఆర్థిక వ్యవహారాల్లో ఒక తప్పిదం జరగకుండా చూసుకోవాలి. డబ్బు పంపించే ముందు, తీసుకునే ముందు డబుల్ చెక్ చేసుకోవాలి. ఇక ఎవరో ఇచ్చే ఆఫర్ని వెంటనే నమ్మకండి. ఇక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలసట, నీరసం, తలనొప్పి రావచ్చు. జలుబు లేదా చిన్న ఇన్ఫెక్షన్ కూడా మానసికంగా దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు ఈ 2 రోజుల్లో చేయాల్సిన పనులు ఏంటి అంటే, ఉదయం సూర్య దర్శనం. మీ రాశి పాలకుడు సూర్యుడు కావడంతో శక్తి కలుగుతుంది. హనుమాన్ చాలీసా లేదా ఆదిత్య హృదయ పారాయణం చేయండి. ఇక పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకోండి. కోపాన్ని అదుపు చేసుకోండి. ఇక ఆర్థికంగా జాగ్రత్తగా వ్యవహరించడం కూడా చాలా మంచిది. అడవిలో సింహం జ్యోతిష్యుని అడిగింది, ఆ శుభం ఏంటి, పరీక్ష ఏంటి అని. జ్యోతిష్కుడు నవ్వుతూ అన్నాడు, శుభం నిన్ను ముందుకు నడిపిస్తుంది, పరీక్ష నిన్ను మరింత బలంగా మారుస్తుంది. ఇక అలాగే నవంబర్ 18, 19 సింహరాశి వారికి శుభమైన రోజులు. కానీ కొంచెం జాగ్రత్తలు పాటిస్తే జీవితం కొత్త దారిని చూపించే సమయం కూడా ఈ 2 రోజులు అవుతాయి.
చూసాం కదా అండి, ఈ వీడియోలో నవంబర్ 18, 19వ తేదీలో సింహరాశి వారికి ఏం జరగబోతోంది అనేసి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.